హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న అప్డేట్ అయిన 2024-25 కేంద్ర బడ్జెట్ గురించి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. అది కూడా వివరంగా మరియు ఈజీగా అర్థమయ్యే విధంగా ఇంపార్టెంట్ పాయింట్లు అయితే తెలుసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ముందుగా బడ్జెట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. బడ్జెట్ అనేది నిర్ణీత కాలానికి ఏర్పాటు చేసే ఒక ఆర్థిక నివేదిక. అయితే బడ్జెట్ అనేది ఆదాయం మరియు వ్యయాన్ని అంచనాలను కూడా వివరిస్తుంది. అయితే బడ్జెట్ ఆర్థిక వనరులను నిర్వహించడానికి మరియు వనరుల సమీకరణ, ఆర్థిక ఏకీకరణ మొదలైన నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ పాయింట్, అయితే బడ్జెట్ యొక్క లక్ష్యం ఏంటయ్యా అంటే దేశం యొక్క ఆర్థిక వనరులను నిర్వహించడానికి, ప్రభుత్వ ఆర్థిక సామాజిక విధానాలను సాధించడానికి బడ్జెట్ ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అయితే ఇది ప్రభుత్వ ఆర్థిక స్థితి యొక్క ప్రకటన మరియు తదుపరి ఆర్థిక సంవత్సరానికి రాబడి మరియు వ్యయాల అంచనాలను కూడా కలిగి ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, అయితే బడ్జెట్లో రకాలు ఉన్నాయండి. ఆ రకాలు ముందుగా తెలుసుకుందాం. సమతుల్య బడ్జెట్ అంటే రాబడి మరియు వ్యయం సమానంగా ఉంటే దానిని సమతుల్య బడ్జెట్ అంటారు. మిగులు బడ్జెట్ అంటే వ్యయం కంటే రాబడి ఎక్కువగా ఉంటే మిగులు బడ్జెట్, రాబడి కంటే వ్యయం ఎక్కువగా ఉంటే దానిని లోటు బడ్జెట్ అంటారు. నెక్స్ట్ చూద్దాం. అయితే తాత్కాలిక బడ్జెట్ దేనికంటారా అంటే పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి వీలు లేనప్పుడు ఆదాయ వ్యయాలకు సంబంధించిన ఈ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఓట్ ఆన్ అకౌంట్ అంటే కేవలం 2 నెలల వ్యవధి కోసం దీనిని ప్రవేశపెడతారు. ఇందులో కేవలం వ్యయం ప్రస్తావన మాత్రమే ఉంటుంది, ఆదాయం ప్రస్తావన ఉండదు. అయితే ఒకటి బ్లాక్ బడ్జెట్ కూడా రావడం జరిగింది. 1973-74లో బ్లాక్ బడ్జెట్ లోటు వచ్చేసి 550 కోట్లు రావడం వల్ల 1973-74ను బ్లాక్ బడ్జెట్ అని పిలుస్తారు. నెక్స్ట్ చూద్దాం. చూడండి, బడ్జెట్ యొక్క భాగాలు ఉంటాయి, విభాగాలు కూడా ఉంటాయి. చూడండి, బడ్జెట్ యొక్క భాగాలు చూడండి, సంఘటిత నిధి, అఘంతక నిధి మరియు ప్రభుత్వాల ఖాతా. ఇది బడ్జెట్ యొక్క భాగాలు. బడ్జెట్ యొక్క విభాగాలు చూసుకుంటే రెవెన్యూ బడ్జెట్ మరియు మూలధన బడ్జెట్. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్ను రాష్ట్రపతి అనుమతితోనే లోక్సభలో ప్రవేశపెడతారు. చూడండి, రాష్ట్రపతి అనుమతి, దీనికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి 112వ ఆర్టికల్. అయితే బ్రిటిష్ కాలంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే జేమ్స్ విల్సన్. ఈయన 1860లో ప్రవేశపెట్టారు. ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మొదటిగా ప్రవేశపెట్టింది జేమ్స్ విల్సన్. అయితే స్వతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరయ్యా అంటే షణ్ముఖం శెట్టి అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది స్వతంత్ర భారతదేశం, ఇది బ్రిటిష్ కాలంలో. సో ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. చూడండి, మొదటి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరయ్యా అంటే సిడి దేశముఖ్ గారు మొదటి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అలాగనే 2024 ఫిబ్రవరిలో కూడా ఈ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా జరిగింది. సో దాని గురించి తర్వాత వస్తుంది, డిస్కషన్ చేసుకుందాం. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రణబ్ ముఖర్జీ గారు. నెక్స్ట్ చూడండి, సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను ఎప్పుడు వేరు చేశారయ్యా అంటే 1921లో అండి. ఈ బిట్ వచ్చేసి చాలాసార్లు ఎగ్జామ్లో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూడండి, అయితే మోదీ ప్రభుత్వ 3.0 తొలి బడ్జెట్ అండి. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మోదీ 3.0 ప్రభుత్వ తొలి బడ్జెట్. ఇది 2024 జూలై 23న సమర్పించారు. ఎవరు సమర్పించారయ్యా అంటే నిర్మలా సీతారామన్ గారు. ఓకే, నిర్మలా సీతారామన్ గారు, ఈమె కేంద్ర ఆర్థిక మంత్రి. అయితే మోదీ ప్రభుత్వానికి ఇది ఎన్నో పూర్తికాలిక బడ్జెట్ అయ్యా అంటే 11వ బడ్జెట్ ఇది. ఎందుకంటే లాస్ట్ 10 years మొత్తం 10 బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు ప్రజెంట్ ఇది 11వది. దీని తర్వాత ఇంకా 4 బడ్జెట్లు కూడా ప్రవేశపెట్టనున్నారు. అయితే 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ ఇందాక చెప్పుకున్నాం మనం. అయితే ఈ మధ్యంతర బడ్జెట్ పదాన్ని మొదటిగా వాడింది ఎవరయ్యా అంటే ఆర్ షణ్ముఖం శెట్టి గారు వాడడం జరిగిందండి. 1948-49లో దీన్ని వాడడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. అయితే 2024-25 బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారయ్యా అంటే నిర్మలా సీతారామన్ గారు. అయితే వరుసగా 7 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా ఈ నిర్మలా సీతారామన్ గారు రికార్డులో నిలిచారండి. అయితే వరుసగా 6 సార్లు ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్ గారు, 7 సార్లు నిర్మలా సీతారామన్ గారు. అయితే భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ను సమర్పించిన ఆర్థిక మంత్రి ఎవరయ్యా అంటే మొరార్జీ దేశాయ్ 10 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దాని తర్వాత పి చిదంబరం గారు 9 సార్లు. అయితే వీళ్ళ ఈ రికార్డులన్నింటినీ ఈ సీతారామన్ గారు బద్దలు కొట్టున్నారు. ఎందుకంటే
అయితే ఆల్రెడీ 7 టైమ్స్ ఈమె ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈమె టెన్యూర్ వచ్చేసి ఇంకా 4 ఇయర్స్ ఉంటుంది కదా, 4 + 7 = 11 అవుతుంది కదా. అంటే భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ను సమర్పించిన వ్యక్తిగా ఈ నిర్మలా సీతారామన్ గారు రికార్డులో ఎక్కడున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మోదీ 3.0 బడ్జెట్లో ముఖ్యమైన 9 ప్రాధాన్యతలు ఇవ్వడం జరిగింది. సో అవి చూద్దామండి. వ్యవసాయంలో ఉత్పాదకత మరియు స్థితిస్థాపకత, సెకండ్ ఉపాధి మరియు నైపుణ్యం, థర్డ్ సమగ్ర మానవాభివృద్ధి మరియు సామాజిక న్యాయం కోసం, ఫోర్త్ తయారీ మరియు సేవల కోసం, ఫిఫ్త్ పట్టణాభివృద్ధి, సిక్స్త్ మౌలిక సదుపాయాలు, సెవెంత్ శక్తి స్వతంత్రం, ఎయిత్ పరిశోధన మరియు ఆవిష్కరణల అభివృద్ధి, నైన్త్ తదుపరి తరం సంస్కరణ కోసం, అంటే పథకాల కోసం. ఓకే, పథకాల కోసం. సో నెక్స్ట్ చూద్దామండి. అయితే 2024-25 సంబంధించిన పన్నులు కూడా సవరించడం జరిగింది. సో పన్ను రేట్లు చూసుకుంటే 3 లక్షల వరకు అయితే పన్ను చెల్లించిన అవసరం లేదు. 3 నుంచి 7 లక్షలు చూసుకుంటే 5% పన్ను చెల్లించాలి. 7 నుంచి 10 లక్షలు 10% పన్ను, 10 నుంచి 12 లక్షలు చూసుకుంటే 15% పన్ను, 12 నుంచి 15 లక్షలు 20% పన్ను చెల్లించాలి. 15 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ ఉంటే మొత్తం 30% పన్నులను వసూలు చేయనున్నారు. సో నెక్స్ట్ చూద్దాం. అయితే 2024 బడ్జెట్ ప్రధానంగా ఈ 4 రకాలపై దృష్టి పెడుతుందండి. పేదలు, మహిళలు, యువత మరియు రైతుల కోసం ఎక్కువ వెచ్చించింది. అయితే సీతారామన్ గారు వచ్చే 5 ఏళ్లలో సుమారు 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించాలని ప్రజెంట్ అయితే ప్రతిపాదించారు. అయితే దీనికోసం ఆర్థిక మంత్రి ఖర్చు చేసిన మొత్తం 2 లక్షల కోట్లు దీనిని కేటాయించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. దీంట్లో ఎక్కువ కేటాయింపులు జరిగాయో చూద్దామండి. రక్షణ రంగంలో 4,54,773 కోట్లు, గ్రామీణాభివృద్ధిలో 2,65,808 కోట్లు, వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలలో 1,51,851 కోట్లు, హోం వ్యవహారాలలో 1,50,983 కోట్లు, విద్యాశాఖలో 1,25,638 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలండి. సో నెక్స్ట్ చూద్దాం. ఫైనాన్షియల్ ఇయర్ 25 కోసం మూలధన వ్యయాన్ని మార్చకుండా 11.11 లక్షల కోట్ల వద్దనే ఉంచడం జరిగింది. అయితే ఇది గత సంవత్సరం సవరించిన అంచనాలు చూసుకుంటే 9.5 లక్షల కోట్లు ఉంది. అయితే దీని తర్వాత ప్రజెంట్ ఎంత పెంచారయ్యా అంటే 10% పెంచారు. అయితే దీంట్లో అమౌంట్లో చూసుకుంటే 1.61 లక్షల కోట్లకు పెంచారు. అయితే స్వల్పకాలిక మూలధన నిర్దిష్ట ఆర్థిక ఆస్తులపై లాభం యొక్క పన్ను వచ్చేసి 20%కి పెంచడం జరిగింది. దీర్ఘకాలిక మూలధన ఆర్థిక ఆస్తులపై 12.5% పెంచడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. అయితే మొత్తం వసూళ్లు ఖర్చు ఎంత ఉందో చూద్దాం ఒకసారి. 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వసూళ్లు 32.7 లక్షల కోట్లు అంచనా వేయగా, అయితే మొత్తం ఖర్చు వచ్చేసి 48.21 లక్షల కోట్లు. అయితే 2025 ఆర్థిక సంవత్సరంలో జీడిపిలో ఆర్థిక లోటు వచ్చేసి 4.9గా అంచనా వేయడం జరిగింది. అయితే 2024 మధ్యంతర బడ్జెట్లో ఈ ఆర్థిక లోటు వచ్చేసి 5.1గా ఉండేది. అయితే వచ్చే ఏడాదిలోపు ఆర్థిక లోటును 4.9 నుంచి 4.5 దిగువకు తీసుకురావాలని ప్రజెంట్ లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. చూడండి, వెరీ ఇంపార్టెంట్ అండి. మధ్యంతర బడ్జెట్ వచ్చేసి 5.1, ప్రజెంట్ దీని తర్వాత సవరించింది 4.9. 2025-26 మాత్రం 4.5కి దిగువకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ చూద్దాం. బంగారం, వెండి కస్టమ్ డ్యూటీలు చూసుకుంటే 6% ఉందండి. ప్లాటినంపై 6.4%. అంతేకాకుండా లిథియం, కాపర్, కోబాల్ట్ వీటిపై కస్టమ్ డ్యూటీలు అనేవి లేవు. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1 కోటి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల అవసరాలు కూడా తీర్చనున్నారు. నెక్స్ట్ చూడండి. అయితే దీనికోసం అయ్యే ఖర్చు మొత్తం వచ్చే 5 ఏళ్లలో 2.2 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధి కోసం 100 నగరాలలో పెట్టుబడున్నారు. అయితే వీధి వ్యాపారుల కోసం చూడండి. వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి స్వనిధి పథకం ఆధారంగా ఎంపిక చేసిన నగరాల్లో వచ్చే 5 ఏళ్లలో 100 వీక్లీ హాట్లను ప్రమోట్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అయితే వచ్చే 5 సంవత్సరాలలో 1000 ఐటీఐలు, హబ్ మరియు స్పోక్ ఏర్పాట్లలో అప్గ్రేడ్ చేయబడతాయని తెలిపారు. నెక్స్ట్ చూద్దాం. 1 కోటి మంది యువత 5 ఏళ్లలో భారతదేశంలోని అగ్రశ్రేణి కంపెనీలచే నైపుణ్యం అంటే ఎక్స్పీరియన్స్ పొందనున్నారు. నెక్స్ట్ ప్రభుత్వ పథకాల ద్వారా
ప్రతి ప్రాంతంలో ప్రైవేటు రంగానికి సహాయం అందించనున్నారు. అయితే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ద్వారా ఈ ప్రైవేట్ కంపెనీలకి 3.3 లక్షల కోట్లు నిధులు మాత్రం కేటాయించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. నెలవారీ భత్యం 5,000తో 12 నెలల పాటు ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ను కూడా ఇవ్వబడుతుంది. నెక్స్ట్ చూడండి. దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు రుణాలను ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందిస్తుంది. అంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారో వాళ్లకు 10 లక్షల వరకు రుణాలుగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి. 5 కోట్ల మంది యువతకు 500 అగ్రశ్రేణి కంపెనీలో ఇంటర్న్షిప్ ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్ చూడండి. 10,000 బయో రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు కూడా చేయనున్నారు. నెక్స్ట్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ కోసం 1000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ చూడండి. 25,000 గ్రామీణ ఆవాసాలకు రహదారులను అందించడానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 4వ దశను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. చూడండి ఫ్రెండ్స్, ఇంటర్నల్ బడ్జెట్ జరిగిందా, మధ్యంతర బడ్జెట్ జరిగిందా ఫిబ్రవరిలో, దాదాపుగా సేమ్ దీంట్లో కూడా దించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. సిబ్డి పరిధిని పెంచడానికి రాబోయే 3 సంవత్సరాలు కొత్త శాఖలు తెరవబడతాయి. చూడండి. సిడ్బీ యొక్క ఫుల్ ఫామ్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఇంతకుముందు తరుణ్ కేటగిరీ కింద ముద్ర రుణాలు తీసుకొని రుణం విజయవంతంగా తిరిగి చెల్లించిన వారికి వారి పరిమితిని పెంచుతూ 10 లక్షల నుంచి 20 లక్షల వరకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. నెక్స్ట్ చూద్దాం. ఆవాలు, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్ మరియు పొద్దుతిరుగు వంటి నూనె గింజలకు స్వలంబన కోసం సాధించడానికి వ్యూహాలు ఏర్పాటు చేయనున్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క 100 కంటే ఎక్కువ శాఖలు నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ బీహార్లో పర్యాటక రంగానికి సంబంధించిన నలంద అభివృద్ధి మరియు రాజగిర్ టూరిస్ట్ సెంటర్ను నిర్మించనున్నారు. దాంతోపాటు 21,000 కోట్ల రూపాయలతో ఒక విద్యుత్ పరిశ్రమ కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే బీహార్ వరద విపత్తుపై 11,000 కోట్లు కూడా కేటాయించడం జరిగిందండి. అయితే ఈ బడ్జెట్ మొత్తం పరంగా చూసుకుంటే అత్యధిక లాభం పొందిన రాష్ట్రం వచ్చేసి బీహార్ రాష్ట్రం అంది. ఎందుకంటే 21,000 కోట్ల విద్యుత్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఇక్కడ నలంద మరియు రాజగిర్ టూరిస్ట్ సెంటర్లను కూడా అభివృద్ధి చేస్తారు. దాంతోపాటు బీహార్ వరద విపత్తుపై 11,000 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ 2024 బడ్జెట్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం అయితే డిస్కషన్ చేసుకోవడం జరిగింది మనం. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.